బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా గోల్డ్ రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒకానొక ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధరలు మళ్లీ నేల వైపు చూస్తున్నాయి. పసిడి రేటు వెలవెలబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం రోజుల్లో చూస్తే పసిడి రేటు బాగా పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం వల్ల మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు వెలవెలబోయాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు బాగా క్షీణించాయి. జూన్ 5న బంగారం ధర 1900 రూపాయల మేర పతనమైంది. ఒక్క రోజులోనే ఈ రేంజ్లో డౌన్ కావడంతో ఈ రేట్లు చూసి జనం బాగా అట్రాక్ట్ అవుతున్నారు. నేడు జూన్ 8న హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 65,700 రూపాయలకు లభిస్తూ ఉండగా 24 క్యారెట్ల బంగారం 71,670 రూపాయలకు దొరుకుతుంది. బంగారం ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం. అంతర్జాతీయ పరిమాణాలతో పాటు డిమాండ్ను బట్టి గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లలో భారీ మార్పు చోటు చేసుకుంటోంది. తీవ్ర హెచ్చుతగ్గుల నడుమ ఊగిసలాడుతోంది. వెండి, బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. ఈ ఏడాది బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం. గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. మరొక వైపు వెండి ధరలు కూడా క్రమంగా పైకి పోతున్నాయి. ఒకానొక సమయంలో ₹1,00,000 దాటిన వెండి రేటు నేడు 96,000 రూపాయలకు లభిస్తోంది.